శనార్థులలో తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా మనకు వ్యవసాయ బడ్జెట్ 72,000 కోట్లు. తెలంగాణ వ్యవసాయ బడ్జెట్ ఏమో 72,000 కోట్లు. అందులోకెళ్ళి ఖర్చైన పైసలు ఎన్నయ్యా అంటే 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మరి మిగతా 72,000 కోట్లకెళ్ళి 18,000 కోట్లు పోతే మిగతా పైసలు ఏమైనట్టు? ఎన్ని రకాల కళ్ళబొల్లి మాటలు చెప్పిరి, ఎన్ని రకాల కథలు చెప్పిరి, ఎన్ని రకాల కార్ఖాన్లు చెప్పిరి. ఏంది అంటే కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000, రైతులకు 15,000, పంట నష్ట పరిహారం ఎకరానికి 10,000 ఈ రకంగా చెప్పుకుంటూ పోయిరు. నేను ఒక ముచ్చట వివరిస్తాను. ఇగో రైతు భరోసా మనకు అందక పంట పెట్టుబడి ఇది మీకు మీరు చూడుర్రి మీద లేఖలు వచ్చింది కొయ్యకాలకు. ఎందుకంటే పంట పెట్టుబడి సాయం అందక ఇప్పటి వరకు రైతులు కోసిన పొలాలను కనీసం దుక్కులు చేయలేదు, వడ్ల గింజలు కూడా తీసుకురాలి. ఎందుకురా నాయన అంటే చేతుల సిల్లి కావాలేంది ఏం చెప్తాడు? ఇటు ప్రభుత్వం ఇచ్చే ఏదైతే మనకు భరోసా కావచ్చు, భరోసా అంటే పెట్టుబడి సాయం అది ఇవ్వకపాయే. ఇంకో విషయం ఏంటి అంటే మనకు కోసిన వడ్ల పైసలు పడితే అవి కొంతమందికి చేసిన అప్పులకే సరిపోతలేవు. మరి పొలాలు చేసుకొని ఎట్లా బతుకుతారు? వీళ్ళు ఎంత పెంచిరు అంటే పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,260 రూపాయలు ఉండే, ఇప్పుడు 2,320 రూపాయలు. ఎన్ని పెరిగినాయి అయ్యా? ఎన్ని పెరిగినాయి? అందులో 40 ఇవి 20 60 రూపాయలు. ఒక క్వింటాలకు 20 రూపాయలు పెంచారు. ఎంత గొప్పగా పెంచారు అంటే తెలంగాణ రైతాంగానికి ఒక రకంగా బిచ్చమెత్తున్నట్టుగా. మాట్లాడే మాటలేమో కోటలు. జై జవాన్ జై కిసాన్ అని ఒక మహానుభావుడి ముచ్చటను కూడా వీళ్ళు నేల రాకిచ్చిర్రు. అది ముమ్మాటికి వాస్తవం. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రైతు దుస్థితి ఎట్లా ఉన్నదంటే నమ్మి నాన పోతే పుచ్చిబుర్రలు అయినట్టుగా మనం నమ్మి ఓటు చేసిన పాపానికి ఈరోజు సంవత్సరానికి ఇంకో 10 రోజులు తక్కువ ఉన్నది. మన సారు ప్రమాణ స్వీకారం చేసి, మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసి కనీసం సీమ కుట్టినట్టు దోమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సినవి ఓట్లు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరికీ మళ్ళా రైతు భరోసా ఇస్తామని ప్రకటనలు చేసుడు, ఆసరా పింఛన్లు ఇస్తామని ప్రకటన చేసుడు. అసలు తెలంగాణ మొత్తం బడ్జెట్టే 3,08,000 కోట్ల పైచిలుకు. ఏమైనా పైసలన్నీ తెలంగాణ ప్రజానికి కానీ వ్యవస్థను రైతాంగాన్ని ఎవరిని వాటి కనీసం వృద్ధులకు చాలా అది జిల్లాలల్లో వృద్ధులు వికలాంగులు వీళ్ళు పోయి కలెక్టర్ ఆఫీసులల్లో మొరబెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు అలా బాధను వినతి పత్రంలో అందజేస్తూ ఉన్నారు. ఏంటి అంటే పెరిగిన ఖర్చులకు మాకు సరిపోతలేవు నాయన, పింఛని పెంచుతామనేది ప్రభుత్వం ఇప్పటికి పెంచకపోయే అని కలెక్టర్లు ఏం చేస్తారు? ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళు మనోళ్ళ దగ్గర తాలపు చేయలేదు కాబట్టి ఇక ఢిల్లీలో ఉండే మేడం సార్ ఉంటారు కదా, వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఆగు నాయన ఆగు, తదాస్తందాం ఆగు, మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి కదా ఆగు, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి కదా ఆగు, అవి అయిపోయిన తర్వాత తమిళనాడులో వస్తే ఎన్నికలు ఆగు నాయన ఆగు అంటే మీరు ఎన్నికలు చూసుకుంటా ఉండుర్రి. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఎన్నికలు జరుగుతూ ఉంటే తెలంగాణ నుంచి సంచులకు సంచులు పైసలు తరలిస్తూ ఉంటే మేము సంకనాకిపోతూ ఉంటాం. అంతే ఉన్నది ఇప్పుడున్న పరిస్థితి. కానీ ప్రస్తుతానికి ఈ పొలం కోయకాలు దున్ని పొలాలు నాటేసుకోవాలంటే రైతు భరోసా వేయాలన్నా వద్దా? తెలంగాణ ప్రజలు కానీ రైతాంగం కానీ అంత ఎడ్డోళ్ళు కాదు. మీరు సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికల గురించి మభ్య పెట్టాలన్నా ఏం చేయాలన్నా మోసపోయే దుస్థితులు లేరు అని నేను అనుకుంటున్నా. మరి మనోళ్ళు ఏమనుకుంటారో ఈ బతుకుబండి ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారని కోరుకుంటూ జై తెలంగాణ, జై అమరవీరులారా.